చాలా అందమైన అమ్మాయి. జీవ చాలా తెలివైన అబ్బాయి. వీళ్ళిద్దరూ 6 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ళది బస్సులో మొదలైన లవ్ స్టోరీ. ప్రియ రోజు కాలేజ్కి బస్సులో వెళ్ళేది. అదే బస్సులో జీవ తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉండేవాడు. అలా ప్రియకి జీవకి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా 6 నెలలు గడిచిపోయింది. ప్రియ వాళ్ళ ఇంట్లో ప్రియ ప్రేమ విషయం తెలిసిపోయింది. ప్రియ వాళ్ళ అమ్మ నాన్న ప్రియకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి జీవాన్ని పెళ్లి చేసుకుంటుంది ప్రియ. ప్రియ తల్లిదండ్రులు ఎంత వెతికినా వాళ్ళు కనిపించరు. ప్రియ జీవాల కొత్త కాపురం చాలా బాగుంది. దేనికి లోటు చేసేవాడు కాదు. తన అవసరాలన్నీ ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. ప్రియ తన అదృష్టానికి తానే పొంగిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంత మంచి సంబంధం తీసుకురాలేరని మనసులో మురిసిపోయింది. ఒకరోజు జీవ అర్ధరాత్రి అయినా సరే ఇంటికి రాలేదు. ప్రియ చాలా కంగారు పడింది. ఏడ్చుకుంటూ తన కోసం ఎదురు చూసింది. జీవ ఎలాగైతే 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ప్రియ ఏడుస్తూ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, ఇంత లేట్ ఎందుకు అయింది అని అడిగింది. అందుకు జీవ, మా అమ్మ నాన్న మన విషయం తెలుసుకొని నన్ను తీసుకెళ్ళిపోయారని, నేను వాళ్ళతో గొడవపడి ఎలాగైనా మేమిద్దరం కలిసి మాత్రమే మీ దగ్గరికి వస్తాను అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్తాడు. ప్రియ తనపై ఉన్న నమ్మకంతో తను చెప్పిన విషయాలన్నీ నమ్ముతుంది. జీవ, అమ్మయ్య, ఈ రోజుకి ఎలాగైనా తప్పించుకున్నాను అనుకున్నాడు మనసులో. పెళ్ళైన 2 నెలలకి ప్రియ స్నేహితురాలు తన ఇంటికి వచ్చింది. 2 నెలలుగా జీవాన్ని తప్ప తెలిసిన మొహం ఏది కనబడకపోవడంతో ప్రియ తమ స్నేహితురాలను చూసి గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ప్రియ స్నేహితురాలు తనని ఓదారుస్తూ, జీవ గురించి నీకు నిజం చెప్పాలని, కానీ నువ్వు అసలు భయపడకుండా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. జీవ ఎలాంటి వాడో, తను ఎవరు, ఏ ఉద్దేశంతో తను పెళ్లి చేసుకున్నాడో అన్ని విషయాలు తను చెప్పింది. తను ఎలాంటి వాడో తెలుసుకున్న ప్రియకి భయం కాదు, అంతకు మించిన వణుకు పుట్టుకొచ్చింది. ఒళ్ళంతా చెమటలతో సోఫాలో కూలబడిపోయింది. ఇంతలో జీవ రావడాన్ని గమనించిన ప్రియ ఏడవడం మొదలుపెట్టింది. జీవ కంగారుగా దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అందుకు ప్రియ, మా నాన్న నా మీద ప్రేమతో మంచాన ఉన్నాడని, చాలా సీరియస్గా ఉందని నాకు స్నేహితురాలు చెప్పిందని చెప్పింది. అందుకు జీవ, సరే అయితే మనం మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నని చూసి వద్దామని చెబుతాడు. అందుకు ప్రియ, వద్దు, మనం మా నాన్నకి కనిపిస్తే కోపంతో మా నాన్న ఆరోగ్యం ఇంకా ఏమవుతుందో అని చెప్తుంది. జీవ, సరే అయితే నీ ఇష్టం అని ప్రియను ఓదారుస్తాడు. కానీ ప్రియ జీవ యొక్క ప్రతి మూమెంట్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి అనుకుంటుంది. ఈ విషయం గమనించిన జీవ మరింత జాగ్రత్త పడతాడు. రెండవసారి మళ్ళీ ఒకరోజు రాత్రి లేటుగా ఇంటికి వస్తాడు జీవ. ఈ సమయం కోసం ఎదురు చూసిన ప్రియ, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, మళ్ళీ మీ అమ్మ మీ నాన్నని కలిసి వస్తున్నావా అని నిలదీస్తుంది. జీవ చాలా కంగారు పడతాడు. తను కంగారు పడడంతో ప్రియకి తను తెలుసుకునేది మొత్తం నిజం అనిపిస్తుంది. అప్పుడు ప్రియ, నువ్వు నన్ను ఎంత మోసం చేశావో నాకు తెలిసింది. నువ్వు ఇంత మోసగాడివని నేను అనుకోలేదు. నువ్వు నన్ను మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకునేలా చేశావు అంది. నా చిన్నతనంలో మా నాన్న చలపతిరావు అంకుల్ చాలా మంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి చాలా అభిమానం. ఇద్దరూ కలిసి ఒక వ్యాపారం మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టిన వ్యాపారం 2 సంవత్సరాలు సరిగా నడిచినప్పటికీ తర్వాత వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. కానీ చలపతిరావు అంకుల్ మా నాన్నని మోసం చేశాడని తెలుసుకొని వెళ్ళి అడిగేసరికి వ్యాపారంలో ఇవన్నీ సహజమని, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చలపతిరావు అంకుల్. కానీ మా నాన్న తన స్నేహాన్ని అడ్డు పెట్టుకొని మా నాన్నని మోసం చేసినందుకు చాలా రోజుల వరకు బయటకు కూడా వచ్చేవాడు కాదని, చాలా దిగులుగా ఉండేవాడని చెప్పింది. నువ్వు నీ స్నేహితులతో నడుచుకునే విధానం బట్టి, వాళ్ళంటే నీకున్న గౌరవాన్ని బట్టి, నువ్వంటే నాకు గౌరవం, ప్రేమ ఏర్పడి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు నీ స్నేహితులతో కావాలని నా ముందు నటించావని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే నువ్వు అలా నటించావని నా స్నేహితురాలు నాకు చెప్పింది. అంతేకాదు, నువ్వు వేరే దేశాలకు నన్ను అమ్మేస్తున్నావని ఈ విషయం నాకు తెలిసిపోయింది అని కూడా జీవతో చెప్పి తను వెనక్కి గట్టిగా తోసేసి అక్కడి నుండి పారిపోతుంది. జీవ నీ స్నేహితురాలు చెప్పింది నిజం కాదని, నేను చెప్పేది ఒకసారి వినమని తన వెనకే పెరగడుతూ ఉంటాడు. కానీ తను చెప్పింది ఏమాత్రం వినకుండా ప్రియ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. జీవ తనను మోసం చేశాడని, తను ఎలాంటి వాడో వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి ఏడుస్తుంది. అమ్మ నాన్న తను ఓదార్చి ఇంటిలోనికి తీసుకొని వెళ్తారు. జీవ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని ప్రియ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించి ప్రియ తలుపు తీస్తుంది. జీవాన్ని చూసి ప్రియ లోనికి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తుంది. ప్రియ వాళ్ళ నాన్న బయటికి వచ్చి వాళ్ళని చూసి ఆశ్చర్యంతో మాట్లాడకుండా వాళ్ళనే చూస్తూ అలా నిలబడిపోతాడు. ఈలోపు ప్రియ వాళ్ళ అమ్మ బయటకు వచ్చి
వాళ్ళని చూసి జీవతో ఎంత పని చేసావురా, మీ నాన్న వాళ్ళ నాన్నను మోసం చేస్తే నువ్వు దీన్ని మోసం చేసావా, మా కుటుంబం మీ కుటుంబం చేతిలో మోసపోవడానికి పుట్టిందా అని కోపంతో తిడుతూ ఉంటుంది. ఈ మాటలు విన్న ప్రియ బయటికి వచ్చి అసలు మీరెవరు, ఎందుకు ఇదంతా చేశారో అని అడుగుతుంది. జీవ వాళ్ళ నాన్న ప్రియ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించురా, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, నిన్ను మోసం చేసిన పాపానికి నేను కూడా ఒకరి చేతిలో మోసపోయాను. తర్వాత అర్థమైంది నిన్ను మోసం చేసిన పాపానికి నాకు కూడా ఇలా జరిగిందని. ఆ బాధతో నేను కృంగిపోతున్న సమయంలో జీవ నా దగ్గరికి వచ్చి ఏం జరిగింది నాన్న, ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగాడు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, వాడికి నేనంటే చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి ఒక వ్యాపారం మొదలుపెట్టాం. మా ఇద్దరికీ చాలా అధికంగా లాభాలు వస్తూ ఉండేవి. కానీ నేను ఆ డబ్బు కోసం ఆశపడి స్నేహితుడిని కూడా మోసం చేస్తానని, అందువలనే మనకి కష్టాలు వస్తున్నాయని నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నానని చెప్పాను. అందుకు జీవ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమని, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్పి మనల్ని క్షమించమని అడుగుతానని చెప్పాడు. కానీ నేను నీ విషయంలో చేసిన మోసం చిన్నది కాదు, డబ్బు విషయం కాదు, కానీ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం స్నేహం పేరుతో తుడిచివేశాను. దానికి నేను చాలా సిగ్గుపడి నేను వాడిని ముందుకు రానివ్వలేకపోయాను. కానీ వాడు నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చి మీరు ఎక్కడ ఉండేది, మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని మీ అమ్మాయిని చూసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ వాళ్ళు నన్ను చూసి పెళ్ళికి ఒప్పుకోరని, నన్ను చాలా అసహ్యించుకుంటారని చెప్పాను. వాడు మేమిద్దరం ప్రేమించుకున్నామని, నేనెవరో తనకు ఇంకా చెప్పలేదని, మిమ్మల్ని ఎలాగైనా ఒప్పిస్తానని నాతో అన్నాడు. ఆ తర్వాత మీ అమ్మాయి ఇంట్లో నుండి వచ్చేసి తను పెళ్లి చేసుకోమని చెప్పిందంట. ఈ విషయాన్ని కూడా నాకు చెప్పి వాడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన తర్వాత నీతో మాట్లాడతానని, జరిగిన విషయాలన్నీ నీకు చెప్తానని చెప్పాడు. కానీ మీరు ప్రియ మీద కూడా చాలా కోపంతో ఉన్నారని తెలుసుకొని అందరం కలిసి మీ దగ్గరికి వచ్చి మాట్లాడదామని అనుకున్నాను. కానీ ఈలోపు మీ అమ్మాయి ఎవరో చెప్పిన మాటలన్నీ విని జీవని వదిలిపెట్టి వచ్చేసింది. జీవ మమ్మల్ని పిలుచుకుని నీ దగ్గరికి వచ్చాడని చెప్పాడు. ప్రియ వాళ్ళ నాన్న జరిగిన దానికి నేను కూడా చాలా బాధపడ్డాను, కానీ నువ్వు తిరిగి వస్తే నేను చాలా సంతోషించేవాడిని అని చెప్పాడు. అంతా కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ప్రియ మనసులో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. ప్రియని గమనించిన జీవ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నేను కొన్ని రాత్రులు లేటుగా రావడం గురించి, ఎందుకు నేను అలా లేటుగా వచ్చానో ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ప్రియ మెల్లిగా అవునన్నట్టు తల ఊపింది. దానికి జీవ తను ఒక డాక్టర్నని, అర్జెంట్ కేసు విషయమై ఆ రోజు రాలేకపోయానని చెప్పాడు. మీరు డాక్టర్ అయితే నాకెందుకు చెప్పలేదని అడిగింది ప్రియ. అన్ని విషయాలు చక్కబడాక నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నానని చెప్పాడు జీవ. మరి నా స్నేహితురాలు నీ గురించి అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పింది అని అడిగింది ప్రియ. అందుకు జీవ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీ స్నేహితురాలికి తెలుసు. అంతేకాదు నేను ఒక డాక్టర్నని తనకు తెలుసు. నన్ను ఒకరోజు తన హాస్పిటల్లో చూసి నేను డాక్టర్నని విషయం తెలుసుకొని తను నా దగ్గరకు వచ్చి ప్రియ చాలా చెడ్డది, తనకి డబ్బు పిచ్చి, నీ డబ్బు కోసం నిన్ను ప్రేమిస్తుందని, తనను పెళ్లి చేసుకోవద్దని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. తను చెప్పిన మాటలకు నేను అంగీకరించకపోవడంతో నాపై ఇన్ని అబద్ధాలు నీతో చెప్పిందని చెప్పాడు. మనుషులు చెడ్డవారు కావచ్చు, కానీ స్నేహం ఎప్పటికీ చెడ్డది కాదు. ఎప్పటికైనా తను నా గురించి మంచిగా ఆలోచిస్తుందని ప్రియ జీవితో చెప్పింది. అన్ని అపార్థాలు తొలగిపోయి ఇద్దరు స్నేహితుల కుటుంబాలు ఒక కుటుంబంగా మారడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తప్పులు జరగచ్చు, కష్ట నష్టాలు రావచ్చు, కానీ స్నేహితులు మాత్రం ఎప్పటికీ స్నేహితులే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.